అక్కినేని యువ సమ్రాట్ నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాగాను ఈ అవార్డు అందుకోబోతున్నారు చైతు. జాలర్ల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన తండేల్ సినిమా జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాగాను ఈ అవార్డును అందుకోబోతున్నారు. తనకు అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ రాహులా, ఇది నమ్మలేకపోతున్నా అంటూ కామెంట్ చేశారు నేషనల్ క్రష్. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి గద్దర్ అవార్డ్స్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులతో పాటు నేపథ్య గాయకుడు అవార్డులను సొంతం చేసుకుంది ఈ మూవీ. చైతు జొన్నలగడ్డను స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు అవార్డు సాధించాయి. ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లిటిల్ హార్ట్స్, వినోదాత్మక చిత్రంగా సంక్రాంతికొస్తున్నాం, సోషల్ మెసేజ్ చిత్రంగా కోర్టు సినిమాలు అవార్డు సాధించాయి. పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయిన మిరాయ్ మూవీ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డు సాధించింది.